అందరికీ నమస్కారం. నేను మీ రేవల్లి రాజు. ప్రేమించిన యువతి కనీసం పట్టించుకోవట్లేదు, నాతోని మాట్లాడతలేదని చెప్పేసి ఆవేదన చెంది మరి అతను ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూడండి కింద వీడియో కూడా. స్కూల్ డ్రైవర్ సుత్తే తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయి పైన దాడి చేసిండు. వాళ్ళ తల్లిదండ్రుల పైన దాడి చేయకపోతే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ కలిసి లొల్లి పెట్టేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళందరూ కలిసి వచ్చి అయ్యకు మంచిగా దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసి బయటలో తీసుకొచ్చి సమ్మాన్ని కట్టేశారు. ఒకసారి చూడండి కింద కూడా. ప్రేమించిన తర్వాత వాళ్ళ ఇష్టం కూడా ముఖ్యమే, మన ఇష్టం కూడా ముఖ్యమే. వాళ్ళకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పేరెంట్స్ ఉంటారు. మనకు అన్నదమ్ములు మరి పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం కూడా ప్రేమించిన తర్వాత నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు చేస్తలేవు అంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండొచ్చు, మన స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆవేశానికి మరి జైలుకు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది కూడా ముఖ్యం కదా. మన తల్లిదండ్రులు మనకు వెనుక ఉన్నారు, అవతల వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి ఏమైంది? ఈరోజు ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చి బయట సమ్మానం కట్టేసి కొడుతారు. నీకు ఇల్లు ఉందా? మరి ప్రేమించటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. వీడియో ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసి కోరుతున్నా. మాట్లాడలేదని చెప్పేసి నువ్వేదో చేయడము, ఆమె మాట్లాడలేదని ఆమె వేసుకోవడము, ఇలాంటివి మాత్రం అవి ప్రజాస్వామ్యంలో అవి కరెక్ట్ కాదు. అది మీరు కూడా ఆలోచన చేయరు. అవతలకి ఇష్టం ఉండాలి, ఇతరులకు కూడా ఇష్టం ఉండాలి. ప్రేమించినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ ఈ విధంగా పాల్పడతా మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేస్తే జైలుకు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా, ఒకసారి కూడా ఆలోచన చేయండి. ప్రేమించిన తర్వాత అవతల నిర్ణయం కూడా అవసరం, ఇతరుల నిర్ణయం కూడా అవసరం. కాబట్టి నా వీడియో చూసిన వాళ్ళు కూడా మరి షేర్ చేసి లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.